అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తాం. పవన్ ఏపీ పారిశుద్ధ్య కార్మికులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. గుంటూరు డిస్టిక్ నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కృష్ణానది వరదల సమయంలో ప్రజలకు సాయంగా నిలబడ్డ దాదాపు 35 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. జీతాలు పెంచాలనే అభ్యర్థన తన దృష్టికి వచ్చిందని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు పవన్. ఆఫీస్పై డ్రోన్ డీజీపీకి ఫిర్యాదు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల మధ్యలో డ్రోన్ ఆ ప్రాంతంలో తిరిగింది. దీంతో జనసేన నేతలు డీజీపీతో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమను రత్నాలసీమగా చేయడమే లక్ష్యం. సీఎం చంద్రబాబు ఏపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్లనే అమరావతి పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరు మాట్లాడుతూ రాయలసీమను రత్నాలసీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి, పెన్నా, పోలవరం, బనకచర్ల అనుసంధానమైతే గేమ్ చేంజర్ అవుతుందని పేర్కొన్నారు. సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ చర్చలు. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ పు హైన్తో సమావేశమైంది. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ మూసీ ప్రాజెక్టు నీటి నిర్వహణలో టీజీతో పాటు భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సమన్వయంతో కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. విజయవాడకు అమిత్ షా. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో డిన్నర్. ఏపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనకు మంత్రులు లోకేష్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేశారు. రాత్రికి ప్రైవేట్ హాస్పిటల్లో బస చేసే ఆయన నేడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించారు. అమిత్ షా దేశద్రోహి, ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదు షర్మిల. ఏపీ అమిత్ షా రాష్ట్ర పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని షర్మిల అన్నారు. అంబేద్కర్ను అవమానించిన షాకు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నాం. దేశ ప్రజలకు వెంటనే షా క్షమాపణలు చెప్పి తక్షణమే రాజీనామా చేయాలి. ఆ దేశద్రోహితో వేదికలు పంచుకునే పార్టీలు దేశద్రోహం చేసినట్లే అని ట్వీట్ చేశారు. 94% మందికి ఆత్మీయ భరోసా కట్. హరీష్ రావు టీజీ రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఉపాధి కూలీలుంటే 94% మందికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీల నోళ్లు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 20 రోజులు పనిచేసే వారికి అని నిబంధనలు పెట్టడం, గుంట భూమి ఉన్నా అనర్హులుగా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మోసంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం బట్టి టీజీ. ఉగాది సందర్భంగా గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీతో మీటింగ్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. సినీ ఇండస్ట్రీ వాళ్ళు అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామన్నారు. మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని బట్టి స్పష్టం చేశారు. లోకేష్ డీసీఎం తదుపరి ఏమిటి? ఏపీ మంత్రి లోకేష్ను డీవైసీఎం చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ రఘురామ శ్రీనివాసుల రెడ్డి ఈ ప్రకటనలు చేయగా చంద్రబాబు లోకేష్ ఖండించలేదు. ఇప్పటికే ఆ పదవిలో పవన్ కళ్యాణ్ ఉండగా త్వరలోనే లోకేష్ కట్టబెడతారని వార్తలు వస్తున్నాయి. తద్వారా ఆయనను సీఎం రేసులో ముందుంచాలనేది టీడీపీ నేతల భావనగా కనిపిస్తోంది. దీనిపై జేఎస్పీ, బీజేపీ నేతలు ఎలా స్పందించారనేది ఆసక్తికరంగా మారింది. అతనొక్కడే దోషి కాదు. ట్రైనీ డాక్టర్ తల్లి. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటి వరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.